సాధారణంగా మనం రామాయణంలో చెప్పబడేది ఏంటి? యజ్ఞం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రాక్షసులు ప్రయత్నిస్తుంటారు కాబట్టి యజ్ఞ రక్షణ కోసం రామలక్ష్మణులను తీసుకువెళ్తారు ఆనాడు గురువు. అంటే ప్రతి మంచి పని, అంటే దాన్ని ఈనాటి పరిభాషలో చెప్పాలంటే ప్రతి మంచి పని జరిగేటప్పుడు కూడా దుష్ట శక్తులు వెంటాడుతుంటాయి. కాబట్టి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తిగా వచ్చింది. మొదటి దశతే, ఇప్పుడు కంప్లీట్ కాల, మొదటి దశ మాత్రమే. ఇప్పుడు అది 500 సంవత్సరాల తర్వాతన రాముడు తన గుడిలో కొలువు తీరబోతున్నాడు. కాబట్టి ఈ టైంలో దుష్టశక్తులకి సంబంధించినటువంటి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. అందులో మన మెదళ్ళని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తాయి. రాజకీయ పరంగా, మీడియా పరంగా రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. మనల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతాయి. అందులో కాషాయం కట్టుకుని ఉండొచ్చు, వితౌట్ కాషాయం ఉండొచ్చు. ఈ టైంలో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత. అంటే ఆ దుష్టశక్తులు పన్నే కుతంత్రాలలోనూ లేదా వాళ్ళ డైవర్షనల్ టాక్టిక్స్లోకి వెళ్ళక్కర్లేదు, లేదా రాజకీయపరమైనటువంటి టాక్టిక్స్లోకి వెళ్ళక్కర్లేదు. మనం గుడికి వెళ్తుంటాం, వెళ్ళేటటువంటి సందర్భంలో రకరకాల ప్రవర్తనలు కనబడతాయి. అందుకనేసి మనం ఆగిపోంగా దర్శనానికి, ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే మిగతా అన్నీ పక్కన పెట్టేస్తాం. అట్లాగే ఇవాళ రోజున అప్రమత్తంగా ఉండాలి ప్రతి హిందువు కూడా, ఆ ట్రాపుల్లో పడకుండా. ఈ అయోధ్య రామాలయ నిర్మాణపు యొక్క ఫీల్ మనకి రానియకుండా జరిగేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ విధమైనటువంటి ఆలోచన రేకెత్తించేటువంటి చుట్టూ ఉండే పరిస్థితులని గ్రహించి మన పని మనం చేసుకెళ్ళిపోవడం బెటర్.